నమస్తే. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పీక్స్ స్థాయికి వెళ్ళాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో గందరగోళం, అయోమయ పరిస్థితులైతే ఇంకా కొనసాగుతున్నాయి. మరోపక్క తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి 99 మందితో మొదటి జాబితా విడుదల చేసింది. దానికి సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ముందుకు వెళ్తున్నారు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా. ఇట్లాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీలో ఒక పిడుగు లాంటి వార్త. అదేంటంటే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపాయి. ఆయన ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి బంపర్ మెజారిటీతో అధికారం కైవసం చేసుకుంటుంది. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్సీపీని గెలిపించడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. మరి ఇలాంటి సందర్భంలో వారి మధ్య ఏర్పడినటువంటి విభేదాలు, అంతర్గత కుమ్ములాటల కారణంగా ఆయన వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు పనిచేయట్ల. కానీ వారి టీంలో కొంతమంది సభ్యులు పనిచేస్తున్నారనేది వాస్తవం. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. కేవలం ప్యాలెస్లో కూర్చొని డబ్బులు ఇస్తున్నాం కదా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం కదా, ప్రజలు గుడ్డిగా ఓట్లు వేస్తారు అనుకుంటే పొరపాటు పడినట్లే. అలాగనుకునే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో మనం చూసాం అని కొన్ని చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వైబ్రేషన్స్ వచ్చాయి. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది వైఎస్ఆర్సీపీ తీసుకుంది. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలకమైనటువంటి నేతలు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల పట్ల తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు ఒక పీకే కాకుండా రెండో పీకేని పెట్టుకున్నారు అని చెప్పి ఒక ఆయన అంటుంటే, బీహార్లో చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతుంది, అవేమి మేము పట్టించుకోవట్లేదని చెప్పి మరో మంత్రి వ్యాఖ్యలు చేశారు. దీనిపై చాలా తీవ్రమైనటువంటి చర్చే జరుగుతుంది. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం ప్రశాంత్ కిషోర్కి అన్నీ తెలుసు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి లూప్ హోల్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి మైనస్లు కానీ అన్నీ స్టడీ చేసినటువంటి వ్యక్తిగా ఆయన చెప్పారు. గతంలో ఎన్నికలకు ముందు జరిగినటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కోడికత్తి కేసుకు సంబంధించి కూడా వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే. అలాగే అనేక పథకాలు కానీ మేనిఫెస్టో రూపకల్పనలో ప్రశాంత్ కిషోర్ చాలా కీలకంగా వ్యవహరించారు. ఇలాంటి సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద వైఎస్ఆర్సీపీలో అంతర్మదనం ప్రారంభం అయ్యింది. ఇప్పటివరకు మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి పలు సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో మనం చూసాం. దాదాపు తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి సంయుక్తంగా అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది అనేదే ఇచ్చారు. దాదాపు 100, 110, 120 స్థానాల్లో కూటమి గెలుస్తుంది అనేది ఇచ్చారు. ఇట్లాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీలో ఇప్పటికే అనిశ్చితి నెలకొంది. అభ్యర్థుల మార్పు, దాని మీద అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి నాయకులు వేరే పార్టీ వైపు చూడటం, ఆ పార్టీలోకి చేరడం కీలకమైనటువంటి పరిణామంగా మారింది. చాలామంది పార్టీలోంచి వెళ్ళిపోయారు. ఇట్లాంటి సందర్భంలో అభ్యర్థులను మళ్ళీ మారుస్తున్నాం అని ప్రకటన చేయటం, ప్రకటన చేసినటువంటి కొద్ది రోజుల్లోనే అభ్యర్థులనే మార్చారు. ఉదాహరణకు మంగళగిరి నియోజకవర్గం, అక్కడ గంజి చిరంజీవికి బాధ్యతలు అప్పగించారు, ఆర్కేని కాదని. అంటే అక్కడ బీసీ సామాజిక వర్గాన్ని అస్త్రంగా తీసుకున్నారు కాబట్టి ఆ నియోజకవర్గంలో ఎక్కువ శాతం బీసీలు ఉన్నారు కాబట్టి గంజి చిరంజీవికి ఇవ్వాలి అని భావించారు. ఇట్లాంటి సందర్భంలో ఆర్కే పార్టీ నుంచి వెళ్ళిపోవడం, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం, మళ్ళీ ఆయన్ని బ్రతిమలాడితే ఆయన రావటం, మొత్తానికి ఆర్కే చక్రం తిప్పారా లేకపోతే
ఎవరు చక్రం తిప్పారో తెలియదు కానీ గంజి చిరంజీవిని మార్చారు. మురుగుడు హనుమంతరావు కోడల్ని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు, లావణ్యని. ఇలాంటి సందర్భంలో తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అవును నిజమే, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి దయనీయంగా మారింది. ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రధానంగా అభ్యర్థుల మార్పు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అనేది బాగా వినిపిస్తుంది ప్రజల్లో కూడా. రాజకీయ వర్గాలైతే అవే చర్చించుకుంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల పట్ల ముఖ్యంగా అసలు ఏంటి, ఎందుకు అలా మాట్లాడారు? మనం చూసాం తెలంగాణ ఎన్నికల సందర్భంగా కూడా ఒక 2 రోజులు ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ జరిగింది. అప్పుడు కూడా ఇలా అన్నారు, సార్ మీరు కష్టం, ఇక పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, 40 స్థానాల్లోపే మీరు సరిపుచ్చుకోవాల్సి వస్తుంది అన్నారు. నిజంగా అలాగే జరిగింది. తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చినాయి మనకు తెలుసు, 39 స్థానాలు గెలుచుకున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ ఆయన వ్యాఖ్యల పట్ల వైసీపీ నాయకులు తిప్పుకొడుతున్నారు, ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ రకంగా కౌంటర్ ఇవ్వాలో ఆ రకంగా కౌంటర్ ఇస్తున్నారు. మనం చూసాం ఆయన ఈ మాటలు ఎప్పుడైతే మాట్లాడారో వెంటనే గుడివాడ అమర్నాథ్, అలా మరో మంత్రి అంబటి రాంబాబు, మరి కొంతమంది వెంటనే స్పందించారు. సో ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు అవి అక్షర సత్యంగా మారబోతున్నాయి అనేది కూడా వినిపిస్తుంది. ఎక్కడ చూసినా ప్రజల్లో కేవలం అంటే ఒక ప్యాలెస్లో కూర్చొని డబ్బులు వేస్తే సరిపోదు, ప్రజలు దానికి ఓట్లు వేయరు అనేది కీలకంగా మారినటువంటి అంశంగా మనం చూడాలి. ఆయన ఏ రకమైనటువంటి స్టడీ చేసి వ్యాఖ్యలు చేశారనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఆయన సర్వే చేయకుండా ఇలా మాట్లాడరు. పూర్తి స్థాయిలో వారి టీంతో ఒక సర్వే జరిగింది కాబట్టి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ పట్ల కూడా అలాగే చేశారు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఎన్నికలకు ముందే. మీరు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకి కోట్లాది రూపాయలు నిధులు కేటాయించారు 10 ఏళ్ళు, కానీ అవి ఓట్ల రూపంలో రాలే పరిస్థితి లేదు అని చెప్పి అదే వాస్తవంగా మనం చూసాం. ఇటువంటి సందర్భంలో తెలంగాణలో ఏవైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు అనుగుణంగానే అక్కడ ప్రజలు తీర్పు ఇచ్చారు. సో ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరగబోతుంది. ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలే వాస్తవంగా ఉండబోతున్నాయి అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికి వైఎస్ఆర్సీపీలో అంతర్గతంగా అంతర్మదనం ప్రారంభమైతే తెలుగుదేశం పార్టీ, జనసేన వర్గాల్లో మాత్రం ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలైతే ఇప్పుడే మనం అధికారంలోకి వచ్చాం అన్నట్లు వారు ఫుల్ జోష్లో ఉన్నారట.